విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రిటైర్డ్ అధికారులను సలహాదారులుగా పెట్టుకుని మరీ దోచుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ హయాంలో 6 మంత్రిత్వ శాఖలో వివాదాలు కొనసాగుతున్నాయన్నారు. ఇక దళారులకు ప్రభుత్వం పెద్దపీట వేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళారులను ఏరిపారేసి ధాన్యం సేకరించాలని అన్నారు. మంత్రులైంది, ప్రభుత్వాన్ని నడుపుతుంది, ప్రజల కోసం మరి పరిపాలించడం కొరక ఒకరి తప్పిదాలను ఒకరు లేవనెత్తుకుంటూ ఆ తప్పిదాలని కప్పిపుచ్చుకోవడం కొరకు రిటైర్ అయినటువంటి అధికారులని సలహాదారులుగా వేసుకొని మళ్ళీ అదే రకమైనటువంటి విధానాలు కొనసాగిస్తూ పోతూ ఖజానాని మాత్రం దోచుకోవటం మనకి చాలా స్పష్టంగా ఈ శాఖలో కూడా కనబడుతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. తప్పిదాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, దోచుకున్నారు, ఎక్కువ టారిఫ్కి కొన్నారు, ఆ రకంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగిందని చెప్పని కమిషన్ కూడా వేశారు. బీఆర్ఎస్ న్యాయశాఖ తలుపు తట్టి రక్షణ కవచం కొరకు ప్రయత్నం చేసింది. అప్పుడు కాంగ్రెస్ అదే రకంగా వ్యవహారం చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్